హలో అండి. మీ అందరికీ సంధుల గురించి చెప్తున్నాను కదా. సంధులు 2 రకాలు. సంస్కృత సంధులు, తెలుగు సంధులు. ఇప్పుడు సంస్కృత సంధులు చెప్పాను కదా కొన్ని. అసలు సంధి అంటే సంధి అంటే 2 అచ్చుల కలయిక. సంధి అంటే 2 అచ్చుల కలయిక. పూర్వస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగును. దీనిని సంధి అంటారు. ఉదాహరణకి అతడు ప్లస్ ఎవరు, అతడెవరు. ఇది పూర్వస్వరము, ఇది పరస్వరము. పూర్వపదం, పరపదం. అది అసలు స్వరము అంటే అచ్చులు. స్వరములు అంటే అచ్చులు. అది సంధి అంటే 2 అచ్చుల కలయిక. పూర్వస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగును. దీనిని సంధి అంటారు. ఉదాహరణకు అతడు ప్లస్ ఎవరు, అతడెవరు. అతడు అంటే పూర్వస్వరము, ఎవరు అంటే పరస్వరము. పూర్వపదం, పరపదం. స్వరం అంటే అచ్చులు. నచ్చితే లైక్ చేయండి.